పోరాటాలు చేసి భారతదేశం 1856 నుంచి నేటి వరకు కూడా అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని వలసవాదులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగించి అందులో భాగంగా చివరి దశలో గాంధీ నాయకత్వంలో అహింసా పద్ధతి లోపల భారత స్వతంత్రాలను మనము పొందడం జరిగింది. అందులో మహానాయకులు చాలామంది నిస్వార్థంగా వారు త్యాగాలు చేశారు. ఏళ్ల తరబడి జైళ్ళలో భారతదేశ రాష్ట్ర శృంఖలాలను కోసం ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల వారి కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను విచ్ఛిన్నం చేసుకొని భారతదేశాన్ని స్వతంత్ర ఫలాల వైపు మళ్లించినటువంటి వాళ్ళు గాంధీతో పాటు అనేక మంది నాయకులు సుమారుగా 26 సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నటువంటి నెహ్రూ మొట్టమొదటి భారత ప్రధానిగా ఎంపిక కావడం, స్వతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన త్యాగాల ఫలితంగా అనేకమైనటువంటి 562 సంస్థానాలు సుమారుగా 562 సంస్థానాలకు విలీనం చేసే క్రమం లోపల జూనాగఢ్ ఒకటి, కాశ్మీర్ ఒకటి హైదరాబాద్ సంస్థానం, ఈ 3 సంస్థానాలు చాలా క్రిటికల్గా ఉన్న సందర్భం లోపల ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చాకచక్యంతో మన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభు ఉస్మాన్ అలీ ఖాన్ని భారతదేశంలో విలీన దిశగా ప్రయత్నం చేసి ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించి మొట్టమొదటి భారత హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా మన రాష్ట్రం 1 సంవత్సరం పాటు లేటుగా 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం భారతదేశానికి వస్తే 1948 సెప్టెంబర్ 17న మన రాష్ట్రానికి గట్టిగా పతాక ద్వారా జాతీయ పతాక ఆవిష్కరణ మహోత్సవాన్ని ఓకే సెల్యూట్ జనగణమన ఏమైంది నీకు అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 తెలంగాణ